ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన మహానేత కేసీఆర్ అని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు బ్యాళ్ల హరీష్ రెడ్డి అన్నారు. కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని విహెచ్ఆర్ ఆధ్వర్యంలో మంగళవారం గోదావరికని మెయిన్ చౌరస్తా వద్ద కేక్ కట్ చేసి పేదలకు పండ్లు పంపిణీ చేశారు. అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాళ్ల హరీష్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ స్వరాష్ట్ర సంకల్పమే దీక్షగా స్వాభిమానాన్ని శ్వాసగా మార్చుకున్న ఉద్యమ మహానేత కేసీఆర్ అని అన్నారు. పేదల పక్షపాతిగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలుపరచడమే కాకుండా వ్యవసాయం దండగా అన్న వారి కళ్ళు తెరిపించి రైతు బంధు పేరుతో దేశానికే దశ చూపిన మహానాయకుడు కేసీఆర్ అని పేర్కొన్నారు. తెలంగాణ అస్తిత్వానికి ఆత్మగౌరవానికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన కేసీఆర్ కోసం రాష్ట్ర ప్రజానీకం ఎదురు చూస్తుందని చెప్పారు. పూర్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయ ఉత్పత్తి కేసీఆర్ గారు దిగిపోయే నాటికి వ్యవసాయ ఉత్పత్తి కనీసము 300% పెరిగింది. అట్లాగే తెలంగాణలో ఉన్నటువంటి వ్యవసాయ విస్తీర్ణం దాదాపు 300% పెరిగింది. తెలంగాణలో ప్రైవేట్ ఉద్యోగాలు దాదాపు 300%. తెలంగాణలో ఐటీ ఎక్స్పోర్ట్స్ తీసుకోండి, ఏ ఒక్క రంగం తీసుకున్నా కానీ కేసీఆర్ గారి బంగారు పాలనలోనే ఇది సాధ్యమైంది తప్ప ఇప్పుడున్నటువంటి గడిచినటువంటి 2 ఏళ్లలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు లేకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణని సత్యనాశనం చేస్తున్నారు. మళ్ళీ కేసీఆర్ గారు రావాలని చెప్పేసి ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడు పౌరురాలు అవ్వ తాత నిరుద్యోగులు చిన్నపిల్లలు సైతం గంటాపదంగా చెప్తున్నారంటే కేసీఆర్ గారిని ఏ రకంగా వాళ్ళు మరి మిస్ అవుతున్నారో ఇలా రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. నిన్నగాక మొన్న చూసినాం మున్సిపల్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి గారి భాషా తీరు ఎలా ఉందంటే తెలంగాణను సాధించినటువంటి ముఖ్యమంత్రి గారిని జాతిపితను పట్టుకొని ఎవరికిరా నువ్వు జాతిపిత అనే ఒక అహంకారపూరితమైనటువంటి కుట్రపూరితమైనటువంటి మాటలు, ఒక కుసంస్కారి ఆయన, ఒక అర్భకుడు అధముడు, ఇంతకంటే ఇంకా ఏం పదాలు దొరుకుతలేవు నాకు. చాలా బాధతో చెప్తున్నాం. ఇలా ఆయన 72వ జన్మదినం చేసుకుంటాం మనం. నిన్నగాక మొన్న అంత దారుణంగా మాట్లాడాల్సినటువంటి అవసరం ముఖ్యమంత్రి గారికి లేదు. ఆయనకు పదవి ఇచ్చింది ఆయన ఇచ్చినటువంటి హామీని నెరవేర్చమని. కేసీఆర్ గారిని అడ్డగోలు మాటలు మాట్లాడితే హామీలు నెరవేరుతాయండి ఎక్కడైనా? ఇలా కేసీఆర్ గారు చేసినటువంటి పనిలో 10% మందం పని కూడా నువ్వు చేయకుండా అడ్డదిడ్డంగా కేసీఆర్ గారిని ఎవరికిరా జాతిపిత అనుకుంటా సంబోధిస్తూ నీ యొక్క అహంకారము నీ యొక్క ఫ్యూడల్ మైండ్ సెట్ని బయటపెట్టుకుంటావు. నువ్వు ఇట్లనే కొనసాగితే కనుక ఖచ్చితంగా మరొక 3 ఏళ్ళే ఉంది నీకు. 3 ఏళ్లలో లాస్ట్ 6 నెలలో 7 నెలలో ఎలక్షన్లకు పోతుంది. లాస్ట్ 2 ఏళ్లలో నిన్ను ఖచ్చితంగా నువ్వు ఏదైతే నల్లమల బిడ్డ అని గొప్పలు చెప్పుకుంటావో పొంగనాలు కొట్టుకుంటావో అదే నల్లమల అడవుల్లో నిన్ను నీ రాజకీయ పార్టీని రాజకీయంగా పాతిపెట్టడం ఖాయం. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ నాయకులు మాదసి రామ్మూర్తి, వడ్డేపల్లి శంకర్, బీఆర్ఎస్ నాయకులు జాహిద్ పాషా, తస్లిం భాను, బొబ్బిలి సతీష్, అయితే శివకుమార్, బక్కి కిషన్, భూరు వంశీకృష్ణ, కొండ సురేష్, కోయిల రవి, మేకల రామస్వామి, మేరుగు చంద్రమౌళి, చొప్పరి శ్రీనివాస్, పోలాడి శ్రీనివాసరావు, పరస స్వాతి, కడమల్ల శ్రీహరి తదితరులతో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు.